శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. వృషభ రాశి వారికి 2026 సెప్టెంబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయని పరిశీలించినప్పుడు వృషభ రాశి వారికి ఈ నెల ప్రారంభంలో ఒక బ్రహ్మాండమైనటువంటి ధనయోగం ఏర్పడడం జరిగింది. లాభస్థానంలో శని భగవానుడు వక్రగమనంలో ఉన్నాడు. అంటే మీకు భాగ్య రాజ్యాధిపతిగా లాభస్థాన సంచారం ఒక విధంగా అదృష్టాన్ని, వృత్తిని, ఉపాధి అవకాశాలని కలిగిస్తూ ఉంటే, ఆ లాభాధిపతి అయినటువంటి గురువు మరి తృతీయ స్థానంలో లాభస్థానాన్ని వీక్షిస్తున్నాడు. అంటే ఏ భావాన్ని ఆ భావాధిపతి వీక్షించినప్పుడు అక్కడ ఉన్నటువంటి గ్రహం విశేష బలవంతుడై తన ఫలితాలను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే రెండు కూడా ఈ శని భగవానుడు గురువు కూడా ఒకే డిగ్రీ మీద ఎగ్జాక్ట్ కోణ దృష్టి రెండు రాశుల మధ్య ఏర్పడడం వల్ల జాతకుడికి కంప్లీట్గా నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏదైనా శని భగవానుడు ఏదైతే జాతకుడికి ఇవ్వగలడో, అంటే నిశ్చలమైనటువంటి స్థిరమైన జీవితాన్ని, స్థిరమైన వివాహ జీవితాన్ని, ఒక మంచి నడవడిక అదృష్టాన్ని జాతకుడు పొందే అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా శుక్రుడు ఈ రాశి వారికి ఈ సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి 6వ స్థానమైనటువంటి తులారాశిలోకి ప్రవేశించడం జరిగింది. అంటే ఇంచుమించుగా ఈ తులారాశిలో చాలా దీర్ఘకాలం పాటు ఈ శుక్ర భగవానుడు సంచరిస్తున్నాడు. అక్టోబర్ 3వ తారీఖు వరకు కూడా అదే రాశిలో సంచరిస్తూ 3వ తారీఖున వక్రగమనం పొందడం జరిగింది. ఇంచుమించుగా ఇదంతా కూడా ఎక్కువ కాలం ఈ తులారాశిలో సంచరించడం వల్ల ప్రధానంగా ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి, ఎవరైతే తులారాశిలో శుక్రుడు ప్రవేశించడంతో వృషభ రాశి వారికి అంటే ఒక విధంగా కొంత విజయాన్ని ఇస్తూ ఉంటుంది. అంటే ముఖ్యంగా మీ యొక్క వృత్తిలో చాలా నైపుణ్యంగా మీ వృత్తి నిర్వహిస్తారు. మీరు సినిమా రంగంలో ఉన్నా, ఫైనాన్స్ రంగంలో ఉన్నా, ఆటోమొబైల్ రంగంలో ఉన్నా సరే మంచి గుర్తింపు, అలాగే మీకు మంచి సేవకులు లభించడం వల్ల మంచి వ్యాపారం జరుగుతుంది. అలాగే మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా ఆ ఉద్యోగంలో చాలా ఉన్నత స్థాయి గౌరవాన్ని పొందడం కూడా జరుగుతూ ఉంటుంది. అదే సమయంలో కొంతమంది శత్రువులు కూడా మీకు ఏర్పడడం జరుగుతుంటుంది. అంటే మీకు వృత్తిలో విశేషమైనటువంటి చాలా పోటీ ఏర్పడడం, ఆ పోటీలో మీరు విజయం సాధిస్తూ ఉంటారు. అంటే మీ టార్గెట్లు రీచ్ అవ్వడం వల్ల ఎదుటివారి కన్నా ఆధిపత్యం రాయించడం వల్ల కొంతమంది శత్రువులు ఏర్పడే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కొంతవరకు వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఫలించినప్పుడు కూడా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. అలాగే బంధువులతో విరోధాలు, అత్తవారి బంధువులతో విరోధాలు, ఇటువంటి విరోధాలు కూడా ఎక్కువగా స్త్రీలకు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి సర్వసాధారణంగా ఈ 6వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు ఒక విధమైనటువంటి దోషాన్ని జాతకుడికి ఏర్పరుస్తుంటాడు. అంటే కొన్ని విషయాలు అనుకూలత ఏర్పడుతుంది. ముఖ్యంగా ఇష్టపడే వాళ్ళు శత్రువులు ఎక్కడం వల్ల కొంత ఇబ్బందులు కూడా ఎదురవడం జరుగుతుంది. కానీ వృత్తిలో మాత్రం చాలా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారు. అయితే వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళు మాత్రం కొంత జాగ్రత్తగా పడవలసింది. అంటే ఉద్యోగపరంగా ఓకే, 6వ స్థానంలో బలమైనటువంటి శుక్రుడు ఉద్యోగానికి సపోర్ట్ చేస్తాడు. అయితే వ్యాపారానికి మాత్రం కొంత ఇబ్బంది కలిగిస్తుంటాడు. కాబట్టి వ్యాపారస్తులు పోటీదారుల నుంచి ఎక్కువ పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంకొక ప్రధాన గ్రహం ఏంటంటే కుజుడు ప్రస్తుతం కుటుంబ స్థానంలో ఉన్నాడు మీకు. అంటే 18వ తారీఖు సెప్టెంబర్ వరకు అటు వ్యయాధిపతిగా, సప్తమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు ధనస్థానంలో, కుటుంబ స్థానంలో ఉండడం వలన కుటుంబ సభ్యుల మధ్య విరోధాలు, భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు, కుటుంబంలో ఎవరో ఒకరి ప్రవర్తన, కుటుంబాన్ని నుంచి ఏదో ఆశించడం, కుటుంబాన్ని విమర్శించడం, కుటుంబం నుంచి బయటికి వెళ్ళే ప్రయత్నం చేయడం, అంటే కుటుంబం స్ప్లిట్ అయ్యేలాగా ప్రయత్నం చేస్తుంటారు. ఎక్కువ ధన విషయంలో మనస్పర్ధలు వస్తుంటాయి. అది అన్నదమ్ములు అవ్వచ్చు, భార్యాభర్తలు అవ్వచ్చు. కుటుంబ సభ్యుల మధ్య ఈ ఆర్థిక పరమైన ఇబ్బందులు జాతకుడికి చాలా ఇబ్బంది కలిగిస్తాయి. ఈవెన్ పిల్లల నుంచి కూడా కొంత వ్యతిరేకత, అసహనాన్ని జాతకుడు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంటే కుటుంబంలో అందరూ సభ్యులే కాబట్టి వ్యయాధిపతిగా ఉన్నటువంటి కుజుడు కుటుంబ స్థానంలో, శత్రుస్థానంలో సంచరించడం వలన ఈ కుటుంబ సభ్యులు మధ్య మనస్పర్ధలు తీవ్రమైనటువంటి మనోవేదనకి కారణమవుతూ ఉంటాయి.
అటువంటి కుజుడు మనకి సెప్టెంబర్ 18వ తారీఖున తృతీయ స్థానంలోకి మారడం జరుగుతుంది. ఇది ఒక విధంగా కొంత రిలీఫ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అష్టమ లాభాధిపతి అయినటువంటి ఈ గురుగ్రహంతో ఈ కుజగ్రహం కలియడం వల్ల కొంతవరకు ఏంటంటే కుటుంబ సభ్యుల నుంచి ఎదురయ్యే సమస్యలు కొంతవరకు పరిహారం అవుతాయి. కొత్త ఆదాయ వనరులు కనబడుతుంటాయి. వేరే సోర్స్ ద్వారా మీరు ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తారు. చాలా కాలంగా ఆగిపోయినటువంటి ధనం మీ చేతికి రావడం జరుగుతుంది. వివాహపరంగా భార్యాభర్తల మధ్య ఎదుర్కొన్నటువంటి సమస్యలు కొంతవరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది సెప్టెంబర్ 12వ తారీఖు తర్వాత. ఇంచుమించుగా సెప్టెంబర్ 18 తర్వాత. ఇక ప్రధానంగా శుక్రుడు, బుధగ్రహం. బుధుడు మీకు ధన పంచమాధిపతిగా సెప్టెంబర్ 7వ తారీఖున మరి 5వ స్థానమైనటువంటి కన్యా రాశిలో ప్రవేశించడం జరుగుతుంది. ఈ కన్యా రాశిలో బుధుడు స్వక్షేత్రంలో ప్రవేశించడం ఇది విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి సమయం. మీలో ఉన్నటువంటి తెలివితేటలకు తగిన ప్రావీణ్యం లభిస్తూ ఉంటుంది. ఉద్యోగం మారాలనే మీ ప్రయత్నం కొంతవరకు నెరవేరుతుంది. కొత్త వ్యాపార అవకాశాలు చాలా వరకు రావడం జరుగుతుంటుంది. అంటే ఏదైనా తొందరగా నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేసే ప్రయత్నం జరుగుతుంటుంది. కొంతవరకు స్పెక్యులేషన్లో వ్యాపారంలో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే కొంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఈ వృషభ రాశి వారికి బుధుడు ఎంత బలంగా ఉంటే వాళ్ళ వ్యాపారం అంత వేగంగా అభివృద్ధి చెందుతుంటుంది. వాళ్ళ నిర్ణయాలు అంత చురుగ్గా తీసుకొని వారి ధన సంపాదన పెరుగుతూ ఉంటుంది. మరి ఈ సమయంలో గోచారీత్యా బుధుడు ఈ సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి ఉచ్చస్థానంలోకి రావడం వల్ల మీలో ఉన్నటువంటి తెలివితేటలకి తగిన ప్రావీణ్యత, గుర్తింపు రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా వృషభ రాశి వారికి ఇంచుమించుగా అన్ని గ్రహాలు సహకరించడం జరుగుతుంది. కుజగ్రహం ఒక్కడే మీకు సెప్టెంబర్ 18 వరకు కుటుంబ స్థానంలో ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యులు ఇబ్బంది పెడుతుంటారు కాబట్టి కుజగ్రహానికి తగిన పరిహారం మీరు ఈ మాసంలో చేసుకుంటే ఇంచుమించు మిగతా గ్రహాల సహకారంతో సంపూర్ణ సక్సెస్ని ఈ రాశి వారు పొందే అవకాశం ఉంటుంది. ప్రధానంగా మన సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ 12వ తారీఖు వరకు శ్రావణ మాసం, 12 తర్వాత భాద్రపద మాసం. ప్రధానంగా ఇప్పుడున్నటువంటి సమయాన్ని బట్టి శ్రావణ మాసంలో స్త్రీలు కానీ పురుషులు కానీ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం లేదా ప్రతి శుక్రవారం మీ సాంప్రదాయాన్ని బట్టి ఏదైనా ఒక అమ్మవారి ఆలయాన్ని దర్శించి అమ్మవారికి కుంకుమార్చన కానీ అలాగే పసుపు కుంకాలు ఇవ్వటం కానీ ఈ విధంగా అంటే ఇంట్లో వీలైన వారు ఇంట్లో చేసుకోవచ్చు, లేని వాళ్ళు ఆలయంలో చేసుకోవచ్చు. కంప్లీట్గా ఈ మంగళవారం శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు చేసుకోవడం వల్ల రుణ బాధలు పరిష్కారం అవుతాయి. వివాహం కాని వారికి వివాహం జరుగుతూ ఉంటుంది. అలాగే శుక్రవారం చేసుకోవడం వల్ల శ్రావణ మాసంలో అది సౌభాగ్య యోగాన్ని, ధనాన్ని, సంపదని ఇవ్వడం జరుగుతుంది. ఇక ప్రధానంగా మనకి భాద్రపద మాస ప్రారంభంలో వచ్చే వినాయక చవితి ఇది 100% ప్రతి వారు చేసుకోవాల్సింది. అంటే మీరు చేస్తున్నటువంటి పనులు మధ్యలో ఆగిపోతున్నా అసలు జీవితంలో ప్రోగ్రెస్సే లేదు అనుకున్న వాళ్ళు మీ స్థాయిని బట్టి ఈ వినాయక చవితి చేసుకోవడం వల్ల లేదంటే సమూహంగా వినాయక చవితి చేసే చోట కూడా మీరు వినాయకుని శ్రద్ధలతో చేసుకోవడం వల్ల వినాయకుని యొక్క నిమజ్జనంలో పాల్గొనడం వల్ల ఈ ఆటంకాలు, సంకటాలు తొలగి పూర్తిగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రధానంగా ఈ సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 10 మధ్యలో అంటే మహాలయ పక్షాలు, దాంట్లో పితృపక్షాలు అంటారు. ఇది జీవితంలో చాలా ఇంపార్టెంట్. మీ యొక్క పెద్దలకి, మీ పితృదేవతలకి వాళ్ళు రుణం తీర్చుకునే విధంగా ప్రతి ఒక్కరూ కంపల్సరిగా ఆ తిథి రోజు కానీ, అమావాస్య రోజు కానీ, పోనీ ఏదో ఒక రోజు మీ యొక్క పెద్దలను తలుచుకొని వాళ్ళకి విధి విధానంగా పూజించి మరి కొంతమందికైనా వారికి సరిపోయే విధంగా ఆహార పదార్థాలు అంటే బత్తి ఇవ్వడం అంటారు, ఆహార పదార్థాలు ఇవ్వటం వల్ల మీ పైవాళ్ళు అంటే మీకు ఈ జన్మనిచ్చినటువంటి, ఈ జన్మకు కారణమైనటువంటి ఆ పెద్దల యొక్క
రుణం తీర్చుకుంటేనే, అంటే చాలా కుటుంబాల్లో పెద్ద సక్సెస్ ఉండదు, ఎంత వయసు వచ్చినా వివాహాలు జరగవు, అలాగే ఆర్థిక పరంగా చాలా ఇబ్బందుల్లో ఉంటారు, నిరుద్యోగ సమస్య, ఇవన్నీ కూడా కొంతవరకు దానివల్ల కారణం అవుతుంటాయి. మీ జన్మజాతకంలో పితృదోషం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరూ కూడా ఈ పితృపక్షాలు, ముఖ్యంగా వచ్చే అమావాస్య రోజు కానీ మిగతా రోజులు కానీ మీ పెద్దలను తలుచుకొని ఈ విధంగా ఈ దానాలు అవి చేయడం వల్ల, ఏమీ కుదరని వాళ్ళు కనీసం ఆవుకైనా తృప్తిగా ఆహారం పెట్టడం వల్ల మీ పెద్దలు సంతృప్తి చెంది ఆ శుక్రగ్రహ అనుగ్రహంతో సంపూర్ణంగా మీ యొక్క సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. బట్ ఏదైనా ఈ జాతకాలు, ఈ గోచారం నమ్ముతున్న వాళ్ళు మాత్రం కంప్లీట్గా ఈ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనకి ప్రధాన దేవతలు ఎంతో, పితృదేవతలు కూడా అంతే. కాబట్టి కంప్లీట్గా ఈ సెప్టెంబర్ 27 టు అక్టోబర్ 10 మధ్యలో ఏదో ఒక రోజు మీకు అనుకూలంగా ఉన్న రోజు తప్పకుండా చేయండి. వీలైతే అమావాస్య రోజు కూడా చేయడం వల్ల మరింత మంచి ఫలితాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.